foodies, welcome to Parvati's Kitchen. Ivalti special tasty soft veg momos. ఎంత బాగుంటాయో చూసారు కదండి, ఎంత సాఫ్ట్ గా ఉందో. అదిరిపోతుందండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా. టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ, చాలా బాగుంటుంది. ట్రై చేస్తారా మరి మీరు కూడా? చూసేద్దామా దీని తయారీ విధానం ఎలాగో. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. యమ్మీ క్యూట్ మామోస్. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా, ఒక కప్పు మైదా యాడ్ చేసుకోవాలి. ఇది 100 గ్రామ్స్ ఉంటుందండి. ఇట్లా ఒక కప్పు మైదా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, బాగా కలుపుతా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎక్కడ ఉండలు లేకుండా కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా కొన్ని వాటర్ పోసుకుంటూ, అన్నీ ఒకసారి వేయకూడదు, మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇట్లా సాఫ్ట్ గా బ్యాటర్ మొత్తం డో మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇట్లా ఎంత బాగా నొక్కుంటే అంత బాగా వస్తాయండి మోమోస్. చూసారు కదా, ఈ డో చాలా సాఫ్ట్ గా ఉండాలి. చూసారు కదండి ఎంత సాఫ్ట్ గా ఉందో, ఇట్లా సాఫ్ట్ గా ఉండాలి. ఒక 10 మినిట్స్ ఇట్లాగే వదిలేసేద్దాం, రెస్ట్ ఇద్దాం. మోమోస్ స్టఫ్ లోకి ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. చూసారు కదా, ఆయిల్ బాగా వేడైపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఒక చిన్న వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, ఒక చిన్న పచ్చిమిర్చి తరుగు యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చిన్న ఉల్లిపాయ తరుగు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ క్యారెట్ తరుగు, ఒక 3 టేబుల్ స్పూన్ క్యాబేజీ తరుగు. ఇవన్నీ యాడ్ చేసేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, వైట్ సోయా సాస్, గ్రీన్ చిల్లీ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, వినిగర్ 1 టేబుల్ స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మోమోస్ స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఎట్లా ఉందో చూద్దామా. చూసారు కదండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు మనం దీన్ని చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. చూసారు కదండి, ఇట్లా చిన్న బాల్స్ లాగా ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకోవాలి. ఇట్లా ఉన్న పిండి మొత్తం ఇట్లా ఈక్వల్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఒక్కొక్క బాల్ తీసుకుని చపాతీ పిండి లాగా కొంచెం లైట్గా ఇట్లా చేసుకోవాలి, ఒత్తుకోవాలి. ఇట్లా లైట్గా చిట్టి చపాతీలు అట్లా ఒత్తుకోవాలి. చూస్తారు కదా, కొంచెం లైట్గా ఇట్లా చిన్నగా ఉంటే సరిపోతుంది. మధ్యలో మందంగా ఉండాలి, చుట్టూరా పల్చగా ఉండాలండి, గుర్తుంచుకోండి. చూసారు కదా, మధ్యలో మందంగా చుట్టూరా పల్చగా ఉన్నది. ఇప్పుడు మనం ఇందులో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్, మామూలు స్టఫింగ్ ఇలా కొంచెం పెట్టుకోవాలి. స్టఫింగ్ ఈ మామోస్ రకరకాల, అసలు చాలా డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయండి.
తర్వాత చూపిస్తా. ఇప్పుడు మాత్రం ఒక షేప్ మాత్రమే చేస్తున్నానండి. చూసారు కదా, ఇట్లా కొంచెం అనేసుకోండి. కజ్జికాయలు అంటారు కదండి, కజ్జికాయలు ఒత్తే మోడ్లో కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇట్లా చేసుకుని ఈ ఎడ్జ్ ఉంది కదండి, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. దిస్ ఇస్ ద వన్ షేప్. చూసారు కదండి, ఇట్లా ప్రెస్ చేస్తే నొక్కుపోతుందండి. మైదా పిండి కదా, ఇట్లా ప్రెస్ చేస్తే నొక్కుపోతుంది. ఇది ఒక షేప్. ఇట్లా ప్లేట్లో తీసేసుకుందాం. ఇంకొక షేప్ కూడా చూపిస్తాను మీకు. ఇట్లా ఇంకోటి తీసుకొని కొంచెం ఫ్లోర్ ఇట్లా చల్లుకొని ఇవి సూపర్ సాఫ్ట్ గా ఉంటాయండి, చాలా చాలా బాగుంటాయి. ఇది వెజ్ మామోస్ అండి. అట్లాగే మీకు మసాలా మామోస్, సేమియా మామోస్, ఇట్లా చాలా రకాలు ఉంటాయండి. నాన్ వెజ్ లో కూడా ఉంటాయి. చికెన్ మామోస్, మటన్, అట్లా కీమా మామోస్, ఇట్లా చాలా చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఇట్లా ఉంది కదా. ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ స్టఫింగ్ పెట్టుకుంటాం. స్టఫ్ ఇట్లా పెట్టుకొని కదా, ఇట్లా మడుస్తూ ఉండాలి. బటన్ వేలుతో చూస్తూ ఒక బటన్ వేలుతో పట్టుకుంటూ ఇట్లా మడుస్తూ ఉండాలండి. ఆటోమేటిక్గా కింద షేపు మోతకాలంటారు కదా, అట్లా వచ్చేస్తుందండి. మీరు చేసేది ఫస్ట్ టైం అయినా సరే చాలా చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే. చూసారు కదండి, ఈ షేపు ఇట్లా మొత్తం అంతా కవర్ అయిపోయింది. లాస్ట్లో పెన్ని ఇట్లా నొక్కుకుంటే సరిపోతుంది. దిస్ ఈస్ ద వన్ షేప్. స్టఫింగ్ కూడా బయటికి రాలేదు చూసారా, అంటే మధ్యలో మనం కొంచెం లావుగా ఉత్తుకోవాలి. ఎడ్జెస్ వచ్చేసి సన్నగా ఉండాలి. ఇది కూడా పక్కన పెట్టేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకో షేప్ చూద్దాం. దీన్ని కూడా ఇట్లా పెట్టుకొని ఇలా డిఫరెంట్ షేప్స్ అండి, చాలా ఉంటాయి. మీకు ఒకవేళ ఇవి ఎడ్జెస్ అంటుకోలేదనుకోండి, కొంచెం వాటర్ లైట్ గా తడుపుకుంటే సరిపోతుంది. ఇట్లా ఈ రెండు ఇట్లా కలిపేసేసి ఇది కదా, దీన్ని కూడా ఇట్లా అంటుకుపోతుందండి. ఒకవేళ మీకు స్టిక్ కావలేదు, ఇట్లా ఊడిపోతుంది అనుకుంటే ఎడ్జెస్ కి ఇక్కడ లైట్ గా వాటర్ అప్లై చేసుకుంటే స్టఫింగ్ బయటికి రాదు, గట్టిగా కూడా స్టిక్ అయిపోతుంది. దిస్ ఇస్ ద అనదర్ షేప్. చూసారు కదండి, ఇట్లా రకరకాలుగా చేసుకోవచ్చండి మామూలు షేప్స్, చాలా చాలా బాగుంటాయి. ఇట్లా అన్ని ఎన్ని అయితే ఉన్నాయో ఇవన్నీ అట్లా చేసేసుకుందాం. చాలా చాలా బాగుంటాయండి, ఎంతో టేస్టీగా ఉంటాయి. అండ్ ఇట్స్ వెరీ హెల్దీ కూడా. క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, ఇట్లా మనకి ఏ వెజిటబుల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో అవి వేసుకోవచ్చండి. ఇట్లా రెడీ చేసుకుని పెట్టుకోవాలండి. మీకు నచ్చిన షేప్లో, మీకు ఏ షేప్ అయితే నచ్చుతుందో అట్లా కొత్త కొత్త షేప్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం వీటిని స్టీమ్ చేసుకోవాలి.
మోమోస్ స్టీమ్ చేసుకోవడానికి ఇట్లా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఇడ్లీ పాత్రకి ఇట్లా గ్రీస్ చేసుకోవాలి మొత్తం అంతా. యాక్చువల్గా అయితే మోమోస్ స్టాండ్ అని ఉంటుందండి, మోమోస్కి సపరేట్గా ఒక స్టాండ్ ఉంటుంది. అది అవైలబుల్గా లేనప్పుడు రైస్ కుక్కర్లో కానీ ఒక స్టీమర్లో ఇట్లా గ్రీస్ చేసేసుకొని పెట్టుకోవాలండి. అవైలబుల్గా ఉంటే దాంట్లో ఒక ఆయిల్ గ్రీస్ చేసేసుకొని దాంట్లో మోమోస్ అవి పేర్చుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇట్లా ఇడ్లీ పాత్రకి ఇట్లా ఆయిల్ అప్లై చేసేసాం కదా ఫుల్గా. నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మోమోస్. ఈ మోమోస్ని ఒక్కొక్కటి ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. అన్ని ఇట్లా ఒక్కొక్కటిగా ప్లేస్ చూసారు కదా, ఇట్లా అన్ని ఒకలాగా ఇట్లా ప్లేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక స్టీల్ గిన్నెలో ఒక 200 ml ఆఫ్ వాటర్ తీసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో ఇట్లా పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదండి, ఇట్లా స్టవ్ మీదకి ప్లేస్ చేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 5-10 minutes కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకోవాలి. చూద్దామండి మోమోస్ ఎంతవరకు కుక్ అయ్యాయో. వావ్, చూసారు కదండి చాలా బాగా కుక్ అయిపోయాయి. ఇంకా అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడమేనండి. టేస్టీ మోమోస్ రెడీ. దీంట్లో మామూలు చట్నీ అని ఉంటుందండి, అది వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అది మంచి సైడ్ డిష్ అండి ఇది. అది లేకపోతే టమాటా కేచప్ కానీ ఇట్లా వేరే ఏదైనా సరే స్టవ్ బాగుంటుందండి దీంట్లోకి. అలా చేస్తారు మరి మీరు కూడా. మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ ద్వారా తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.